కూడి వచ్చిన మీ అందరికీ మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేసుకుంటూ ఈ దినమందు మరొక ప్రాముఖ్యమైన పాఠాన్ని నేర్చుకోవడానికి ఒక యవనస్తుల యొక్క కూడికలో మనందరం కూడా సజీవమైన రీతిలో రావడానికి దేవుడు కృప చూపించి మరొకసారి ఆయన యొక్క వాక్య ధ్యానంలోనికి మనందరినీ కూడా నడిపించడానికి దేవుడిచ్చిన ఇట్టి సమయాన్ని బట్టి దేవాతి దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనచ్చు. ఈ సమయంలో మనం నేరుగా పాఠంలోనికి మనం వెళ్దాం. ఇది నా పాఠము, ప్రార్థన యొక్క పరమార్థము. సహజంగా క్రైస్తవ జీవితంలో ప్రార్థన అనేది తెలియని వారు ఎవరు కూడా ఉండరు. వారి యొక్క క్రైస్తవ జీవితం ప్రారంభంతో ప్రార్థించకుండా అసలే ఉండరు. క్రైస్తవ జీవితానికి రెండు కళ్ళు, ఒకటి వాక్యమైతే మరొక కన్ను ప్రార్థన. ఈ రెండు లేకుండా క్రైస్తవ జీవితం అనేది కొనసాగదు. ఈ రెండు లేకుండా క్రైస్తవ జీవితం ఉందా అంటే లేదు. మొదటిది ప్రార్థన, రెండోది వాక్యము, లేదా వాక్యము లేదా ప్రార్థన. ఈ రెండు కళ్ళుగా క్రైస్తవ జీవితానికి కనిపిస్తుంటాయి. కాబట్టి ఈ ప్రార్థన గురించి మరలా మనం ఎందుకు ధ్యానించుకోవాలి? అసలు ప్రార్థన అనేది మనకు తెలియకుండా ఉందా? ప్రార్థన మనము రోజు ఉదయకాలంలో చేసుకుంటున్నాం, భోజనం అప్పుడు చేసుకుంటున్నాం, రాత్రి పడుకోగా చేసుకుంటున్నాం. ఇదిగో ఇలాంటి ఆరాధనలో మనము ఎన్నో మార్లు చేసుకుంటున్నాం. ప్రార్థన గురించి ఏంటి, మాకంత తెలుసులే అనుకుంటే పొరపాటు. కానీ ఈ దినాన కొంత లోతైన భాగాన్ని మనకున్న సమయంలో మనము మరొకసారి ప్రార్థన గురించిన కొన్ని విషయాలను మనము ఈ దినాన మనము తెలుసుకుందాం, నేర్చుకుందాం. కాబట్టి మొదటిగా చూస్తే ప్రార్థన అనగానే ఏమిటి? స్లైడ్ పెట్టి ఇది పీడిఎఫ్ కాదు, డైరెక్ట్ పవర్ పాయింట్. లేదు, ఇది ఇంకోటి పంపించాను, పవర్ పాయింట్. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ప్రార్థన గురించిన కొన్ని భాగాలు మనము ఈ దినాన ధ్యానించుకుందాం. ఎందుకు ప్రార్థన గురించి తెలుసుకోవాలి? ప్రార్థన గురించిన సందేశాన్ని మనం ఎందుకు వినాలంటే, క్రైస్తవ జీవితంలో ప్రాముఖ్యముగా ప్రార్థన మీద ఆధారపడి ఉంటుంది. వాక్యము మనము వారానికి ఒక్కసారి లేదా 2 సార్లు, మహా అయితే 3 సార్లు మనము వాక్య సందేశం వింటాం. సాధారణంగా అందరికీ ఆదివారం రోజున వాక్యం వినే అవకాశం అనేది ఉంటుంది. కొన్ని సందర్భాల్లో వారానికి 2 సార్లు సంఘ కూడికలో వాక్యం వినడానికి అవకాశం ఉంటుంది. ఇంకా భక్తి పరులు, ఆసక్తి పరులైన వారు సభలు ఎక్కడ జరిగినా, ఎక్కడ వాక్యము అనేది ఇదిగో చెప్తుంటారు, వాక్యం వినాలన్న ఆతృతో వెళ్ళిన వారు ఉంటారు. కానీ నార్మల్గా సాధారణ క్రైస్తవ జీవితంలో ఏ రీతిగానంటే, ఉదయకాలం లేచినప్పటి నుండి రాత్రి పడుకునేంత వరకు ఆ దినంలో పలుమార్లు ప్రార్థన చేస్తూ వస్తుంటారు క్రైస్తవ యొక్క జీవితంలో. అంటే వాక్యం వినడం కన్నా వ్యక్తిగత ప్రార్థనలో క్రైస్తవ జీవితం అనేది కొనసాగుతుంటారు. ఆదివారం 2 వాక్య సందేశాలు విన్నా కానీ మరలా ఆ 6 దినాలు దేని మీద బేస్ అయి ఉంటుంది క్రైస్తవ జీవితం అనగా ప్రార్థన మీదనే బేస్ అయి ఉంటుంది. ప్రార్థన మీద అంటే వాక్య సందేశం 10 వాక్య సందేశాల కంటే 1 గంట ప్రార్థన అనేది క్రైస్తవ జీవితంలో విశ్వాసికి మేలు చేస్తుంటుంది. కాబట్టి ఈ సమయంలో చూస్తుంటే ప్రార్థన అనగా ఏమిటి అంటే, ప్రార్థన అనగా వేడుకోవడం, దేవుణ్ణి వేడుకోవడము, మన యొక్క అవసరములు ఏమైతే ఉన్నాయో వాటిని చెప్పుకోవడము,
అంతేకాదు దేవునితో మాట్లాడడము. ఇంకోటి ఏంటంటే దేవునితో సహవాసము. ప్రార్థన. ప్రార్థన అనగానే ఏమండి, ఇదిగో వేడుకోవడం, మనకున్న అక్కర్ల గురించి, మనకున్న అవసరాల గురించి, ఇదిగో దేవునితో ముఖాముఖిగా మనకున్న బాధ సమస్య ఎవరికి చెప్పుకోలేకుండా ఇదిగో దేవునికే చెప్పుకోవాలి, దేవునితో మాట్లాడాలని, ఇదిగో దేవునితో పాటు సావాసము కలిగి ఉండేది ఏంటంటే ప్రార్థన. మరి ప్రార్థన తర్వాత చూస్తుంటే ఏమండి, ప్రార్థన ఎందుకు చేయాలి? అవుతలేదన్నా, ఓకే. ప్రార్థన ఎందుకు చెయ్యాలి అవన్నీ మొదటిగా మనం ప్రార్థన అనగానే ఏమనగా వేడుకోవడము, దేవుణ్ణి వేడుకోవడము. రెండోది మన అవసరతలు చెప్పుకోవడము. మూడోది దేవునితో మనము ముఖాముఖిగా మాట్లాడము. ఇదిగో దేవునితో సావాసము. ఆ ప్రార్థనతోనే విశ్వాస యొక్క అనుదిన కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. లేదంటే విశ్వాస యొక్క జీవితము ప్రారంభం, క్రైస్తవుల ప్రారంభము ఏ రీతిగా అనగా ప్రార్థనతోనే ప్రారంభమవుతుంటుంది. అవండి ఈ రీతిగా ప్రార్థన మనం ఎందుకు చేయాలనగా క్రైస్తవ జీవితంలో మన ప్రార్థనే తొలమెట్టు కాబట్టి మనము ఉదయకాలము మొదలుకొని మనము ప్రార్థనతో ప్రారంభిస్తుంటాం. రెండోది మన అవసరాలు అక్కర్లు తీర్చే వ్యక్తికి మనము విన్నపం. ప్రార్థన ఎందుకు చేయాలంటే మన అవసరాలు ఎవరు తీర్చాలి? ఈ లోకంలో ఒక ఉన్నతమైన అధికారి ఉండి, తన చేతిలో అధికారం ఉండి, తన దగ్గర సంక్షేమాలు ఉండి పేదల యొక్క జీవితాలను మారుస్తారన్నప్పుడు పేదలందరూ కూడా వేడుకుంటుంటారు. ఏమంటే ఒక సీఎంకు ఒక వినతి, ఏమంటే ఒక ప్రధానమంత్రికి వినతి, ఈ దేశ యొక్క ప్రజల యొక్క అవసరాలు తీర్చే వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే ఏమంటే పిఎం. ఇదేనా అమరావతికి ఏమని నరేంద్ర మోడీ పర్యటన చేశాడు. ఎందుకు వెళ్ళవలసి వచ్చింది అంటే అక్కడ కొన్ని కోట్ల మంది వారు ఒకటి కోరుకుంటున్నారు, ఏమిటి? రాజధాని. ఇప్పుడు రాజధాని కావాలన్నప్పుడు అది దానికి కావలసిన డబ్బు ఇచ్చే వ్యక్తి ఎవరు? ఏమని? పిఎం, ప్రధాని. మరి ఇప్పుడు ఆయనే రావాలి. ఆయన దగ్గర వీళ్ళు వేడుకున్నారు కాబట్టి ఇదినా ఆ ప్రధానమంత్రి వారి దగ్గరికి వచ్చాడు. ఇప్పుడు వారికి అవసరత లేదనుకోండి, ఇప్పుడు ఆ ప్రధానమంత్రి ఇదేనా ఆయన అమరావతికి వచ్చేవాడా? లేదు. కానీ ఈ దినాన రావడానికి ముందు ఆ ప్రజల పక్షాన ఒక నాయకుడు ఎన్నో రోజుల నుంచే ఆయన అపాయింట్మెంట్, ఆయన అవసరత అవన్నీ కూడా ఆయన ముందు పెడితే వాటన్నిటిని పరిశీలించిన తర్వాత ఇదిగో దాన్ని ఆ సంక్షేమాన్ని ప్రారంభించడానికి వచ్చాడు. అంటే అవసరత ఎక్కడైతే ఉందో ఇదిగో ఆ అవసరత గురించి అవసరత తీర్చే వ్యక్తి దగ్గరికి మనం వెళ్ళి మొరపెట్టడమే. ఏమండి, అందుకని క్రైస్తవ జీవితంలో లేదంటే విశ్వాస జీవితంలో మానవాళి జీవితంలో ప్రతి అవసరత తీర్చే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది దేవుడే. ఏమండి, దేవుడే. కాబట్టి మన అక్కరలు అవసరతలు ఇదిగో తీర్చే వ్యక్తి దేవుడు కాబట్టి ఆ దేవునికి మనం మొరపెట్టుకోవడం. అందుకని దేవుని యొక్క వాక్యం ఉంటుందండి, ఏమండి, రాజుల నమ్ముడు కంటే అధికారుల నమ్ముడు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని. అంటే మనము మొరపెట్టినప్పుడు, మనము ప్రార్థన చేసినప్పుడు ఆయన నుంచి మనకు ఇదిగో సమాధానం అనుగ్రహించబడుతుంది, లేకపోతే జవాబు వస్తుందని, లేకపోతే దేవుడికి మనం మొర పెడితే మన అవసరత అక్కడ తీర్స్తాడని మనం ఏం చేస్తామంటే దేవునికి మనం ప్రార్థన చేయడం. అంతేకాదు దేవునికి ప్రార్థన ఎందుకు చేయాలంటే ఇదిగో దేవుని యొక్క చేతిని, ఆయన యొక్క హృదయాన్ని కదిలించేది ఏదని ఉంటే ప్రార్థనే. ఏమంటే దేవుని యొక్క హృదయాన్ని కానీ ఆయన యొక్క దక్షిణ హస్తాన్ని కానీ ఇదిగో ఇది కరిగించేది ఏదైనా ఉందంటే ప్రార్థన. ప్రార్థన వలన మనము దేవుని నుండి మనం పొందుకుంటాం. ఆయన హృదయాన్ని కూడా మార్చే శక్తి గలది ప్రార్థన. ఏమండి, ఇంకోటి చూస్తుంటే ఇదిగో క్రొత్త నిబంధనలో ఆదిమ సంఘంలో ఒక ఆజ్ఞ ఉంది, ప్రార్థన. ఏమండి, ప్రార్థన. ఎందుకంటే సంఘానికి, క్రైస్తవ జీవితానికి పునాది ఏంటంటే ఆదిమ సంఘము. ఆదిమ సంఘ ప్రకారము ఏమండి బల్ల యందును, సావాసమందును, రొట్టె విడిచిటందును, ప్రార్థన చేటి అందును ఎడతెగక ఉండండి. ఈ యొక్క ఆజ్ఞ ఎక్కడి నుండి అంటే ఆదిమ సంఘం నుండి వచ్చింది. ఇది ఆదిమ సంఘం నుండి సర్వాతిక సంఘానికి
ఇదిగో ఇది మనము కూడా ఇదిగో సావాసంలో ఉంటున్నాం. ఏమండి, రొట్టె విడిచుట్లో ఉంటున్నాం, బోధయందు ఉంటున్నాం, ప్రార్థనలో కూడా మనము ఉన్నాం. ఇది ఆజ్ఞగా మనకి ఇవ్వబడింది కాబట్టి మనము ప్రార్థన చేయవలసిన వారమే ఉన్నాం. ఇంకో మూడో ప్రార్థన. ఈ ప్రార్థన ఎప్పుడు ప్రారంభమైంది భూమి మీద? అసలు మన యొక్క క్రైస్తవ జీవితంలో ప్రారంభమవుతుంటుంది. మనం రక్షణ పొందిన తర్వాత మనం ప్రార్థన నేర్చుకొని మన ప్రార్థనలు మనం చేస్తూనే ఉంటాం. కానీ భూమి మీద మొట్టమొదటిగా ప్రార్థన ఎప్పుడు ప్రారంభమైంది, ఎక్కడ ప్రారంభమైందని మనం చూస్తుంటే ఆది కాండము సరే, అది నేను సరిగా ఎడిట్ చేయలేదు, అది ఈరోజు చేశాను పవర్ పాయింట్. ఆది కాండము 4వ అధ్యాయము చదవండి. పెట్టాను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది. అంటే మొట్టమొదటిగా ప్రార్థన చేయడం అంటే యెహోవా నామములో ప్రార్థన చేయడం అనేది మొట్టమొదటిగా ప్రారంభమైనది ఈ చోట. అంటే అంతవరకు మరి వారు ప్రార్థన చేయలేదా, బలులు అర్పించారు కదా అంటే అప్పుడు దేవుడు వారితో డైరెక్ట్ ముఖాముఖిగా మాట్లాడుతాడు. ఇప్పుడు ఏదైనాలో ఉన్నప్పుడు దేవుడు వారితో సావాసం చేయడానికి వచ్చాడు, అనుదినం కూడా వారిని కలుసుకోవడానికి. దాని తర్వాత జరిగిన పరిణామాలన్నింటిలో కూడా దేవుడు వారితో డైరెక్ట్ ముఖాముఖిగా మాట్లాడుతూ వచ్చాడు. కానీ వీరి అవసరత గురించి, వీరి అక్కర్ల గురించి వీరు ఇదిగో దేవునికి మొరపెట్టడం ప్రారంభమైంది. ఇదిగో యెహోవా నామమున ప్రార్థన చేయడం అనేది ఆరంభమైందని. ఇంకోటి రెండో మాట కూడా చూస్తే ఆది కాండము 12వ అధ్యాయంలో, ఆది కాండము 12వ అధ్యాయము 8వ వచనం కూడా చూడగలిగితే ఇక్కడ అబ్రాహాము గారు, విశ్వాసులకు తండ్రి అయిన అబ్రాహాము గారి యొక్క జీవితంలో కూడా ప్రార్థన ప్రారంభం అనేది మనకు కనిపిస్తుంటది. చదువు. యెహోవా నామమున ప్రార్థన చేసెను. ఇక్కడ అబ్రాహాము యొక్క జీవితంలో కూడా ప్రార్థన ఇదిగో మనకు ఇక్కడ కనిపిస్తుంది. యెహోవా నామమున ప్రార్థన చేయడము, బలిపీఠలు కట్టడం అనేది మనకు కనిపిస్తుంది. ఈ రీతిగా ఇక్కడ నుండి ప్రారంభమైతే మరలా అపోస్తల అయిన పౌలు గారు సంఘానికి పత్రిక రాస్తూ ఇదిగో చిట్ట చివరి యోహాను రాసిన ప్రకటన గరకు మనకు ఎన్నో మంది భక్తులు ప్రార్థనలు చేసినట్టు మనకు కనిపిస్తుంటాయి ప్రార్థనలు. అందుకని ప్రార్థనలు చేసిన భక్తుల యొక్క జీవితాలు చాలా ఉంటుంటాయి. ప్రార్థన ఒక ప్రాముఖ్యముగా మనకు కనిపిస్తుంటుంది. ప్రార్థన అనేది చాలా అంటే ఒక ఇంపార్టెంట్గా భక్తుల యొక్క జీవితాల్లో వారు ముందు పెట్టుకున్నట్టు కూడా మనకు బైబిల్లో మనకు కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఇది సంబంధంలో చూస్తుంటే ప్రార్థన ఎప్పుడు ప్రారంభమైందో మనం చూసాం. ఇప్పుడు ఈ ప్రార్థన చేసినప్పుడు మరి జవాబు అనేది మనకు వస్తుందా? జవాబు అనేది మనము దేవుని నుంచి పొందుకుంటామా? ఎందుకంటే ప్రార్థన చేయాలని ఒక ఆజ్ఞ ఉంది. ప్రార్థన ప్రారంభము అనేది మనం చూసాము. ప్రార్థన చేస్తే మరి మనకు ఆ జవాబు అనేది మనకు వస్తుందా అని చూస్తే చూడండి సెకండ్ స్లైడ్లో. నెక్స్ట్ ప్రార్థనకు జవాబు ఉండదా అంటే ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు, జవాబు ఇస్తాడు అనే వాగ్దానాలు మనకు చాలా ఉన్నవి. కానీ కేవలం 3 నేను తీసుకున్నాను. చూస్తే కీర్తన గ్రంథము 91:15 వచనము, అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదాన్ని. ఇది ఎవరు సెలవిస్తున్నా అంటే దేవాతి దేవుడు సెలవిస్తున్నా. అంటే మొరపెట్టినప్పుడు ఆయన ఉత్తరము ఇస్తానని అంటున్నాడు. యెషయా గ్రంథం కూడా చూడండి. యెషయా గ్రంథము 58:9 వచనం కూడా, అప్పుడు నీవు పిలవగా యెహోవా ఉత్తరము ఇచ్చును, నీవు మొరపెట్టగా
ఆయన నేను ఉన్నానని అనను అంటున్నా. అంటే దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఇదిగో మనం ప్రార్థన చేసినప్పుడు, మనము మొరపెట్టినప్పుడు, మన అవసరాల అక్కర్ల గురించి మనం ఆయనకు విన్నపించుకున్నప్పుడు ఆయన సమాధానాన్ని జవాబును అనుగ్రహిస్తారనే వాగ్దానాలు ఉన్నాయి. ఇది ఇక్కడ ఉన్నాను, నేనున్నాను నేనున్నానని. మరి ఇంకొక మాట కూడా చూడండి, జకర్యా గ్రంథం 13వ అధ్యాయం 9వ వచనంలో కూడా జకర్యా గ్రంథం 13వ అధ్యాయము 9వ వచనం. ఉమ్, 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 ఉమ్. వారు నా నామమును బట్టి మొరపెట్టగా నేను వారి మొరను ఆలకింతును. వీరు నా జనులని నీ చెప్పుదును, యెహోవా మా దేవుడని వారు చెప్పుదురు. అంటే ఇక్కడ చూస్తే ఆయన నామం అనగా యెహోవా నామను మొరపెట్టగా నేను వారి మొరను ఆలకిస్తానని. అంటే దేవుని దగ్గర నుంచి మనకు ఒక వాగ్దానం ఉంది. ఏంటంటే మనము ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థనలు వింటాడు, దానికి జవాబు అనుగ్రహిస్తారని వాగ్దానాలు మనకు కనిపిస్తున్నాయి. ఇంకా చూస్తుంటే మరి వాగ్దానం చేసిన దేవుడు మరి భక్తుల యొక్క జీవితాల్లో, లేకపోతే మొరపెట్టిన వారి యొక్క జీవితాల్లో మరి మేలులు చేశాడా? వారు పొందుకున్నారా? ప్రార్థన ద్వారా మేలులు పొందుకున్నారంటే మనకు పొందుకున్న వారు చాలా మంది ఉన్నారండి. చాలా మంది అంటే ఎంతమంది అంటే చాలా మంది. ఎందుకంటే కొంతమందినే నేను తీశాను. చూస్తే ఏమంటే మోషే గారి యొక్క జీవితంలో ప్రార్థన చేయగానే దేవుని నుండి ఎన్నో మేలులు పొందుకున్నాడు. ఆయన ఎలాంటి శ్రమలో గుండా వెళ్ళినా, ఏమని ఇజ్రాయెల్ ప్రజలు ఎన్నిసార్లు శోధించినా, ఇది దేవుని యొక్క ఉగ్రతను కూడా ప్రార్థన ద్వారా ఆపిన క్షణాలు మనకు చాలా కనిపిస్తాం. మోషే యొక్క జీవితంలో ప్రార్థన ద్వారా ఆయన ఎన్నో పొందుకున్నాడు. ఏమని మనం చాలా సందర్భాల్లో ఒక వ్యక్తి గురించి ధ్యానిస్తాం. ఆమె ఎవరంటే హన్న. ఆమె కన్నీటి ప్రార్థన ద్వారా గర్భఫలాన్ని పొందుకుంది. ఇది మనందరికీ తెలుసు. ఏమండి ఆమె జీవితంలో తర్వాత చూస్తుంటే ఏలియా కూడా ప్రార్థన చేయడం ద్వారా ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. దేవుని నుండి కూడా ఎన్నో గొప్ప అద్భుతాలను ఆయన కూడా పొందుకున్నాడు. ఏమండి దాని తర్వాత చూస్తుంటే హిజ్కియా గురించి మనం ఎన్నోసార్లు ధ్యానించుకుంటాం. ప్రార్థన ద్వారా ఆయన ఆయుష్ను పొందుకున్నాడు. ప్రార్థన ద్వారా కత్తి పట్టకుండా ఆయన ఒక యుద్ధాన్నే చేశాడు. దాని తర్వాత దానియేలు, ఎజ్రా, ఇంకా దావీదు యొక్క జీవితం మనం చెప్పనవసరం లేదు. ఎందుకంటే కీర్తన భాగంని చూస్తుంటే అందులో ఎక్కువ శాతము ఆయన చేసిన ప్రార్థనలు, ఆయన చేసిన స్తుతులు, ఆయన చేసిన ఆరాధనలు మనకు కనిపిస్తుంటాయి. ఆయన ప్రార్థనలు గడిపినంత క్షణాలు వాటి గురించి మనం చెప్పుకుంటే చాలా ఉంటాయి. దావీదు యొక్క జీవితంలో కూడా ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యంగా మనకు కనిపిస్తుంటుంది. ప్రార్థన ఇలా చూస్తుంటే దానియేలు కూడా, ఇజ్రాయెల్ కూడా వీరు ప్రార్థన చేసిన సందర్భాలు మనకు కనిపిస్తుంటాయి. చూడండి, మనం ఒక ఎజ్రా గురించి చూస్తే ఎజ్రా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనంలో ఒకసారి చూడండి. ఎజ్రా గ్రంథము 15వ వచనం కూడా ఆఖరికి ఈ భాగం మొత్తం 8 నుంచిలే మీరు 15 వరకు చూస్తుంటే ఎజ్రా పొందుకున్న ఆ మేలులను బట్టి దేవుడు ఎజ్రాకు చేసిన గొప్ప కార్యాలను బట్టి, లేకపోతే ఇజ్రాయేల్ యూదుల ప్రజలు చేసిన గొప్ప కార్యాలను బట్టి, ఇదిగో మేము మొరపెట్టిన వాడయ్యా, మా మొర విని మాకు అనుగ్రహించావు, మాకు సహాయం చేశావని ఇదిగో ఆయన పలుకుతున్న మాటలు మొత్తం మనకు కనిపిస్తుంటాయి. ఆఖరికి 15వ వచనం కూడా ఒకసారి చూడండి. యెహోవా ఇజ్రాయేలు దేవా, నీవు నీతిమంతుడవి ఉన్నావు, అందువలనే నేటి దినము ఉన్నట్లు మేము శేషించి నిలుచుచున్నాము, చిత్తగించుము. మేము నీ సన్నిధిని అపరాధములు గనుక నీ సన్నిధి నిలుచుటకు అర్హులం కామని ప్రార్థన చేసి తిని అంటుంది. అంటే చూడండి, ఇజ్రాయేలు యొక్క జీవితంలో కూడా ప్రార్థన ప్రాముఖ్యంగా కనిపిస్తుంటుంది. తర్వాత దానియేలు యొక్క జీవితంలో ప్రార్థన ఏ రీతిగా పెట్టుకున్నానంటే, ప్రార్థన చేయకూడదని ఆజ్ఞ ఉన్నా, ప్రార్థన చేస్తే మిమ్మల్ని తీసుకెళ్ళి
చెరసాల్లో వేస్తారని ఆజ్ఞ ఉన్నప్పటికీ ఆయన ఏం చేశాడు? ముమ్మారు ప్రార్థన చేస్తూ వచ్చాడు. అంతేకాదు తన యొక్క జీవితంలో ఆజ్ఞ ఉన్నప్పుడు దాన్ని, ఆ ఆజ్ఞను కూడా ధిక్కరించి ఆయన ఏం చేశాడు? ఏమండి? ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన వలన ఆయన ఏం పొందుకున్నాడంటే, ఏమండి ఏమండి ఆయన ఏం పొందుకున్నాడు? ప్రార్థన చేయడం వలన ఆయన ఇక్కడ వేయబడ్డాడు, సింహపు బోన్లో వేయబడ్డాడు. కానీ సింహం బోన్లో వేసిన ఆయన అక్కడ కూడా ఏం చేశాడు? అక్కడ కూడా ప్రార్థన చేశాడు. కానీ అక్కడ చేసిన ప్రార్థన వలన సింహాల నోళ్ళు మూయబడ్డాయి. అంటే చూడండి, వీరి యొక్క జీవితాల్లో ప్రార్థన ఎంతో గొప్పగా పెట్టుకున్నట్టు కనిపిస్తుంటుంది. అంతేకాదు ఏమండి, ఆదిమ సంఘము, సర్వాధిక సంఘానికి పునాది అయిన ఆదిమ సంఘము కూడా ఏమండి ప్రార్థన ద్వారా ఎన్నో గొప్ప మేలులు పొందుకున్నది. చూడదా? ఏమంటే అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 42-44 చూస్తే, వీరు అపోస్తల బోధయను సావాసమందును ఎడతెగక ఉండిరి. వారు ఉన్నవారు తర్వాత సాధించుకున్న ఆ గొప్ప మేలులు, వారు పొందుకున్న గొప్ప మేలు చూస్తుంటే 12వ అధ్యాయం 5వ వచనము, పేతురు చెరసాల్లో ఉంచబడెను, అత్యాసక్తితో ప్రార్థన చేయగా. చాలు. ఇక్కడ చూస్తుంటే పేతురు యొక్క సందర్భం తెలుసు. ఆ పేతురు చెరసాల్లో ఉన్నప్పుడు, ఆ పేతురు బంధకాల్లో ఉన్నప్పుడు సంఘము ప్రార్థన చేసింది. ఈ సంఘానికి ప్రార్థన అనేది ప్రాముఖ్యంగా, వారు ఆ సంఘము ఆరంభమైనప్పుడు ఆ బోధయందు సావాసం రొట్టె పిలిచిన ప్రార్థన చేయటాన్ని ఎడతెగక అనేది వారు ఒక పెట్టుకున్నారు. దాని ద్వారా వారు ఎన్నో గొప్ప మేలులు పొందుకున్నారు. ఒక దినాన ఏమని పేతురు చెరసాల్లో ఉన్నప్పుడు అత్యాసక్తితో సంఘము ప్రార్థన చేస్తే ఏమండి చెరసాల ఏమని. ఈ రీతిగా చూస్తుంటే ఇంకొక సందర్భం కూడా చూడండి. 13వ అధ్యాయం 1-3 వచనాలు, అపోస్తల కార్యములు 13వ అధ్యాయంలో. పిలిచి బోధకులను ఉండిరి. వారు ప్రభుని సేవించి ఉపవాసం చేయడానికి పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచి పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరిచిన వారు చెప్పగా, అంతటా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతి నుంచి వారిని పంపిరి అంటున్నారు. ఏమంటే ఇక్కడ చూస్తుంటే వారిని ఇదిగో పరిచర్య నిమిత్తం, సువార్త నిమిత్తం, సంఘ వ్యాప్తి నిమిత్తము ఇదిగో సంఘం ఏం చేస్తుందంటే ప్రార్థన చేసి పంపిస్తుంది. అంటే చూడండి, సంఘము కూడా, ఆదిమ సంఘం కూడా ప్రార్థన ద్వారా ఎన్నో గొప్ప మేలులు పొందుకున్నారు. ఏమని గొప్ప మేలులు పొందుకున్నారు. ఇక్కడ చూస్తుంటే ఇంకోటి నెక్స్ట్, ఇప్పటి వరకు చూసాము ప్రార్థన అనగా ఏంటిది, ప్రార్థన ఎందుకు చేయాలి, దానికి ఏమైనా జవాబు ఉందా దేవుడి నుంచి, పొందుకున్న వారు ఎవరు, వారు ఎలాంటి మేలు పొందుకున్నారో చూసాం. ఇప్పుడు చూస్తే విశ్వాస యొక్క జీవితంలో అనగా మన యొక్క జీవితంలో ఎన్నో ప్రార్థనలు ఉన్నాయి. ఇదినా ప్రార్థన అనగానే చాలా సందర్భాల్లో ఎప్పుడు చూసినా ఒకే రకమైన ప్రార్థన చేసే విశ్వాసులు ఉన్నారు. ఎందుకంటే ప్రార్థన యొక్క పరమార్థం తెలియక, ప్రార్థన అంటే ఏంటిది, ఏ సందర్భాలు ఏ రీతిగా చేయాలో తెలియక ఏమంటే చాలా సందర్భాలు ప్రార్థనకు పిలిచినప్పుడు కొంతమంది రారు, ప్రార్థన చేయరు అమ్మడి. కానీ విశ్వాసి యొక్క జీవితంలో తెలుసుకోవాల్సిన ప్రాముఖ్యమైన ఏంటంటే అసలు ప్రార్థనలు ఎన్ని రకాలు, ఏమండి ఎన్ని రకాలు. దీనన్నా అడిగితే చెప్తారని ప్రార్థనలు ఎన్ని రకాలంటే ప్రార్థనలు. కానీ చూడండి, ప్రార్థనలు అనగా ఏమండి మనం ఒకటి ఏంటంటే ప్రభువును మనం వేడుకోవడం, అడగడం, మన అక్కర్ల అవసరాలు చెప్పుకోవడం ప్రార్థన అయితే, రెండోది స్తుతి ప్రార్థన. అంటే దేవుడు చేసిన ప్రతి మేలు ఉపకారం, మనం అడిగిన దాన్ని దేవుడు మనకు అనుగ్రహించినప్పుడు మనము దేవుడి నుంచి మేలు పొందుకున్న వారమే, ఆశీర్వాదాలు, దీవెనలు, ఉపకారాలు పొందుకొని మనము ప్రభుకు చెల్లించవలసింది ఏంటంటే స్తుతి ప్రార్థన. ఏమంటే స్తుతి ప్రార్థన. ఇంకోటి ఆరాధన. ఏమండి మన స్తుతి ఆరాధన కూడా మన సంఘంలో ప్రాముఖ్యంగా చేస్తుంటాం. ఏమండి ఆ స్తుతి ఆరాధన యొక్క భావం ఏంటంటే దేవుడు మనల్ని రక్షించిన విధానాన్ని బట్టి, దేవుడు మనల్ని పాపంలో నుండి విడిపించే విధానాన్ని బట్టి ఇదిగో క్రీస్తు యేసు యొక్క శిల్వ త్యాగాన్ని స్మరించుకోవడమే ఇదిగో స్తుతి ఆరాధన. ఎందుకంటే ఇంత గొప్ప మేలు ఈ జీవితంలో ఎవరు చేయలేంది. ఎందుకంటే ఏమని ఈ లోకంలో ఎంతోమంది మేలు చేస్తుంటారు, కానీ పాపంలో నుండి విడిపించడానికి ఏమంటే ఒక గొప్ప కార్యం అనేది ఈ లోకంలో ఎవరు చేయలేరు. ఏమండి
ఇదిగో దాన్ని బట్టి ఇదిగో మనం ఆరాధన అనేది చేయాలి. ఇదేనా ఏమండి స్తుతి ఆరాధనకు ప్రార్థనకు తెలియక స్తుతి ఆరాధనలో ప్రార్థన చాలా మంది చేస్తూ వస్తుంటారు. ఏమండి చాలా మంది చేస్తూ వస్తుంటారు. స్తుతి చెల్లించడానికి చాలా సందర్భాల్లో నేను ప్రార్థన చేసే వ్యక్తిని చూస్తుంటాను. అన్నగారు ఇక్కడ బల్ల పెట్టి స్తుతులు చెల్లించమంటారు. స్తుతులు చెల్లించమంటే చాలా మంది ప్రార్థనే చేస్తారు. స్తుతి అనగా ఏంటంటే దేవా ఇదిగో మా నిమిత్తము మా అతిక్రమాల నిమిత్తం నీ ప్రియ కుమారుని యొక్క శరీరాన్ని మాకు అనుగ్రహించావు, దీన్ని బట్టి నిన్ను స్తుతిస్తున్నానని ఒక స్తుతి ప్రార్థన, దాన్ని స్తుతి ప్రార్థన అంటుంటారు. ఏమని స్తుతి ప్రార్థన ఆరాధన. ఇదిగో దేవా మాకు అనుగ్రహించిన ఇటు గొప్ప రక్షణ బట్టి వందన, నీ ప్రియ కుమారుని అమూల్యమైన రక్తంలో మా ప్రతి పాపాన్ని కడిగి మమ్మల్ని పరిశుద్ధపరిచినందుకు నీకేమి మేము చెల్లించగలము, మీకేమి చెల్లించగలం. ఇదిగో మా హృదయ అర్పణలు మీకు ఆరాధనగా అర్పిస్తున్నాని, ఇదిగో ఆరాధన చెల్లిస్తున్నామని ఆరాధన చేయడం, ఇదిగో అది స్తుతి ఆరాధన. ఇంకొకటి ఏంటంటే విజ్ఞాపన ప్రార్థన. కొన్ని సందర్భాల్లో ప్రకటనలు మనం చేస్తుంటాం ఇక్కడ నిలబడి. అప్పుడు చాలామంది వారి యొక్క అవసరతలు చెప్పుకుంటారు. వారి అవసరత అక్కర్లను బట్టి మనం నిలబడి వారి గురించి ప్రార్థన చేయడము విజ్ఞాపన ప్రార్థన. ఏమండి మనం కూడా చాలాసార్లు సంఘ కాపరి చెప్తుంటారు, మీరందరూ మీ యొక్క అనుదిన ప్రార్థనలు జ్ఞాపకము చేసుకోండి. ఎవరి నిమిత్తం అంటే నీ నిమిత్తం కాదు, ఇదిగో ఎవరైతే ప్రార్థన అవసరత కోరారో వారి గురించి నీవు విజ్ఞాపన చేయడం. ఏమండి విజ్ఞాపన అంటే మనము ఇంకొకరి గురించి చేయడం అనేది విజ్ఞాపన ప్రార్థన. ఏమండి తర్వాత మనకు ఒప్పుకోలు పశ్చాత్తాప ప్రార్థన. ఏమండి చాలా సందర్భాల్లో ఏమండి ఈ ఒప్పుకోలు పశ్చాత్తాప ప్రార్థన గురించి చాలా తెలియదు. ఎక్కువ శాతము బ్రదరేను ఎబ్రోను మరికొన్ని సంఘాల్లో 31st నైటు ఈ ఒప్పుకోలు లేదంటే పశ్చాత్తాప ప్రార్థన ఉంటుంది. ఏంటంటే ఈ సంవత్సరం అంతా మనం తెలుసో తెలియక కొన్ని ఏమంటే తప్పులు పాపాలు, ఎందుకంటే పర్ఫెక్ట్ అయిన వ్యక్తి ఎవరు ఉండరు. కానీ ఈ సంవత్సరం అంతా కూడా ఏదో ఎక్కడనో పొరపాటు చేశాం కావచ్చు, ప్రభువా ఇదిగో నేను ఆ తప్పును ఒప్పుకుంటున్నాను, ఇదిగో ఆ పాపాన్ని నేను ఒప్పుకుంటున్నాను అని పశ్చాత్తాపముతో కన్నీటితో కొన్నిసార్లు ప్రార్థన చేసి ఒప్పుకుంటారు ఆ దినాన. ఏమండి అందుకని దావీదు యొక్క జీవితాలు కూడా పశ్చాత్తాప ప్రార్థన కనిపిస్తుంటుంది. ఏమండి బెత్షెబ విషయంలో ఏమండి పాపం యొక్క జీవితంలో ఆ గడిపిన క్షణాన్ని గుర్తు చేసుకొని ఏం చేస్తుంటాడు, ఏమండి ప్రార్థన ఇస్సోపుతో కడుగయ్యా అని ఆయన ఆ పశ్చాత్తాప ప్రార్థన మనకు కనిపిస్తుంటుంది. పశ్చాత్తాప ప్రార్థన ఏమండి ఇదిగో తన పాపాన్ని కూడా ఒప్పుకునే దాంట్లో మనం ఆ సందర్భాన్ని మనం చూస్తుంటాం. ఏమండి అది ఒప్పుకోలు పశ్చాత్తాప ప్రార్థన. ఇక తర్వాత చూస్తుంటే ఉపవాస ప్రార్థన. ఏమండి ఉపవాస ప్రార్థన. ఈ ఉపవాస ప్రార్థన గురించి కూడా మనం బైబిల్లో చూస్తే చాలా సందర్భాలు పాత నిబంధన గ్రంథంలో ఎన్నో మార్లు శ్రమలు వచ్చినప్పుడు కష్టాలు వచ్చినప్పుడు కూడా ఏమంటే ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారండి ఉపవాస ప్రార్థనలు మనకు కనిపిస్తుంటాయి. ఏమంటే దాని తర్వాత కూడా ఏమంటే క్రొత్త నిబంధన గ్రంథంలో కూడా మనకు చాలా చోట్ల ఉపవాస ప్రార్థనలు కనిపిస్తుంటాయి. ఏమంటే ఉపవాస ప్రార్థనగా ఏమండి ఒక పూట 2 పూటలు లేకపోతే ఒక రోజు మనము ఆహారం తినకుండా ప్రభువుకు మొరపెట్టుకోవడం మన అవసరత అక్కర్ల గురించి. దాని ద్వారా దేవుడు ఒక గొప్ప కార్యం చేస్తారనే ఒక నమ్మకం. ఎందుకంటే ఉపవాసం ప్రార్థన గురించి ఎక్కువ మంది చాలా చిన్నగా చూస్తుంటారు. ఎందుకంటే మన కుమారుడు ఒక పూట ఆహారం తినకపోతే మనం ఏమైపోతాం, ఏమని ఒక పూట తినలేదంటే ఎందుకు తినలేదు ఏంటి అని అడుగుతాం. 2 పూటలు తినలేదంటే, ఒక రోజు తినలేదంటే నువ్వు తృప్తిగా ఉంటావా, సంతోషంగా ఉంటాడా? అయ్యో నా కుమారుడు తినలేదు కాబట్టి ఇదిగో తిండి మిగిలిందని మనం ఆనందంతో ఉంటామా? అంటే ఒక పూట మన కుమారుడు తినకుంటే మనం ఎంతో బాధపడతాం. అలాంటిది మనం ఆయన కుమారులము ఒక పూట తినక 2 పూట తినక మన అవసరత అక్కర గురించి మనం ఉపవాస ప్రార్థన చేస్తే ఆయన ఆ కార్యక్రమాన్ని లేకపోతే మన ప్రార్థన వినకుండా ఉంటాడండి? మన జీవితంలో గొప్ప కార్యం చేయక ఆనందంతో ఉంటాడంటే లేదు. అందుకని ఉపవాస ప్రార్థన ద్వారా ఇదిగో మన యొక్క విశ్వాస జీవితాలు కూడా చాలా గొప్ప మేలు పొందుకుంటాం. ఏమండి తర్వాత చూస్తుంటే కన్నీటి ప్రార్థన. ఏమండి ఇప్పుడు చూడండి మన యొక్క విశ్వాస జీవితంలో ఇందులో ఒక్క సంవత్సరం అన్నా నీవు ఎప్పుడన్నా కన్నీటి ప్రార్థన చేసావా? ఏమండి ఒక నెలలో ఒక్క రోజన్నా ఉపవాస ప్రార్థన? ఏమంటే సంవత్సరం అంతట్లో కూడా ఎప్పుడన్నా నీ పాపాల నిమిత్తం నువ్వు ఈ అతిక్రమాల నిమిత్తం ఎప్పుడన్నా ప్రభు సన్నిధిలో ఒప్పుకోలు చేసుకొని పశ్చాత్తాపడ్డా? ఏమండి దినాన ఈ ప్రార్థనలు మనకు కనిపించవండి. మోకాల ప్రార్థన, కన్నీటి ప్రార్థన, ఉపవాస ప్రార్థన ఇవనేది క్రైస్తవ జీవితంలో చాలా మట్టుకు కనిపించావు.
ఏమున్నా అవసరాలు అడగడం ఏంటి, అయ్యా నన్ను దీవించు, నన్ను ఇదిగో రాత్రి పడుకుంటున్నాను నన్ను కాపాడు, పొద్దున చూసే భాగ్యం, ఎందుకంటే పొద్దున మరలా నేను పనులోనికి వెళ్ళాలి, నా కుటుంబంతో మాట్లాడి నాకు పిల్లల్ని చూసుకోవాలి, ఇదిగో నేను తినాలి, సంతోషంగా ఉండాలి, ఇంకా ఈ లోకంలో ఎన్ని రోజులు గడపాలని ప్రార్థన, రాత్రికాల ప్రార్థన ఏంటంటే ఈ రాత్రి అంతా కాపాడు. ఎందుకు అంటే ఈ రాత్రి పడుకున్న తర్వాత మరలా లేస్తానో లేవనో తెలియదు. ఇప్పుడు రాత్రి అంతా కాపాడేది ఎవరు? దేవుడే. ఇప్పుడు ఆ దేవునికి ఏంటంటే కాపాడమని, ఇదిగో ఉద్యోగం దీవించమని, నేను చేస్తున్న పని ఆశీర్వాదాలు దీవెనలు ఇవే కావాలని దాంట్లోనే ఎక్కువ శాతం ఉంటారు. కానీ ఏమండి, ఇదిగో ఒక్క దినానన్నా ఇదిగో ప్రభు సన్నిధిలో కన్నీటితో ప్రార్థన. ఏమండి, ఒక్కసారి కనిపిస్తుంటుంది గుడ్ ఫ్రైడే రోజు ఆ క్రీస్తు యొక్క సిలువ త్యాగాన్ని చూసి కొంతమంది ఎక్కువ ఏమండి ఎమోషనల్గా ఫీల్ అయిపోయి ఏమండి ఆ దినాన ఇదిగో ఆ పాటలు పాడుతున్నప్పుడు ఏమండి ఆ కన్నీరు వస్తుంటుంది. ఏమండి దాని తర్వాత మరలా మర్చిపోతుంటారు. ఏమండి ఎందుకనంటే క్రైస్తవ విశ్వాస జీవితంలో ఈ ప్రార్థన గురించి తెలియాలి, ఏ సందర్భంలో ఏ ప్రార్థన అనేది చేయాలనేది కూడా తెలియాలి. ఏమని అన్ని సందర్భాల్లో ఒకే ప్రార్థన రకంగా మనం ఎప్పుడు కూడా ఉండకూడదు. ఇంకొక క్రీస్తు జీవితంలో ప్రార్థన, యేసుక్రీస్తు యొక్క జీవితంలో చూస్తే ఏమండి ఆయన ఎక్కువ శాతం ప్రార్థనలో కూడా గడిపినట్టు మనకు కనిపిస్తుంటారు. ఏమండి ఆయన రాత్రంతయు ప్రార్థనలో, ఏమండి రాత్రంతా ప్రార్థనలో తన శిష్యులను అయితే చాలాసార్లు గద్దిస్తుంటాడు. మీరు శోధనలో ప్రవేశించకున్నట్టు ఏం చేయంటాడు, మెలకువతో ఉండి ప్రార్థన చేయమని చెప్తుంటాడు. ఏమని ప్రార్థన, వారికి ప్రార్థన కూడా నేర్పిస్తుంటాడు. పరలోక ప్రార్థన అనేది వారు వచ్చి అయ్యా మాకు ప్రార్థన నేర్పిమన్నప్పుడు వారికి ప్రార్థన కూడా నేర్పిస్తుంటాడు. తర్వాత సెలవిస్తాడు, మీరు శోధనలో పడకుండా ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి అని అనేక మార్లు. అంతేకాదు చెప్పడేమో కాదు, యేసుక్రీస్తు యొక్క జీవితంలో కూడా ఆఖరికి సిలువలో కూడా ఆయన తండ్రికి ప్రార్థన చేసిన ఏమండి వాటిని మనము చూస్తుంటాం. అంటే క్రీస్తు యొక్క జీవితంలో కూడా అది ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యంగా కనిపిస్తుంటుంది. ఏమండి ఇదిగో విశ్వాసి తను ఏం చేయాలంటే ప్రార్థనకు ప్రతిష్ఠించుకోవాలి. ప్రార్థనకు ప్రతిష్ట ఇదినా నాకు కొన్ని సందర్భాల్లో ప్రార్థన అనేది లేకుండా ఉంటుంటుంది. ఏమండి ప్రార్థన అనేది లేకుండా కొన్ని విశ్వాస జీవితాలు చూస్తుంటే ఏమండి భోజనం చేసేటప్పుడు కూడా ప్రార్థన చేసుకోరు. కీర్తన గ్రంథంలో ఉంటుంది, వారు ప్రార్థన చేయకి ఆహారంను పుచ్చుకుంటారు అని. అంటే ప్రార్థన అనేది కేవలం ఇదిగో ఆహారం తినేటప్పుడు కూడా కొంతమంది చేసుకోరండి. అంటే విశ్వాస యొక్క జీవితంలో అంతా దిగజారిపోతుంటారు. ప్రార్థన యొక్క విలువ తెలియక, దాని పరమార్థం తెలియక. కానీ మనమైతే ప్రార్థనకు మనం ప్రతిష్ఠించుకోవాలి. అంతేకాదు ఈ ప్రార్థన కూడా ఇది ఒకరికొరకు ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థన ఏ రీతికి ఒకరికొకరికి ప్రార్థన, మనకు వాక్యం కూడా ఉంటుంది, ఒకరి నిమిత్తం ఒకరు ప్రార్థన చేసుకోనని. ఇంకా చూస్తుంటే సువార్త వ్యాప్తి కొరకు మనం ప్రార్థన చేయాలి. అంటే ఎప్పుడు చూసినా మన గురించి, మన కుటుంబం గురించి మనము ఆశీర్వదింపవాలని, దీవించబడాలనే దాంట్లోనే కాకుండా ఏమండి ఇది ఒకరికొరకు ఒకరు ప్రార్థన, స్వార్థ నిమిత్తము ప్రార్థన. అంతేకాదు ఇదిగో సాతాను విడుదల నుండి, వాడి బంధకాల నుండి ఇదిగో విడిపించబడాలని ప్రార్థన, ఇదిగో శోధనలో నుండి జయము కొరకు మనం ప్రార్థన. అంతేకాదు రాజుల నిమిత్తము, అధికారుల నిమిత్తము ప్రార్థన. ఇదిగో చూస్తుంటే ఇదిగో జ్ఞానము నిమిత్తము ప్రార్థన. ఇదిగో క్రీస్తు యొక్క సంపూర్ణత మనలో రావాలని కూడా మనము ప్రార్థన చేయాలి. ఏమండి ఎప్పుడు చూసినా ఒకే రకంగా దేవా నన్ను దీవించి నా కుటుంబం దీవించి, నా కుటుంబాన్ని కాపాడు, నన్ను కాపాడని. ఎందుకంటే మా అబ్బాయి ఉన్నాడని మీ అందరికీ చూశారు కదా. ఏమండి వాడు 3 సంవత్సరాలు, వాడు 2 సంవత్సరాల నుంచే మా డాడీ గారు వానికి ప్రార్థన చేయను, వాడు ఒకటే అంటాడు, డాడీని కాపాడు, మమ్మీని కాపాడు, తాతయ్యని కాపాడు. ఎప్పుడు చేయమన్నా అదే 3 భాషలు. చిన్నప్పుడు నాకు మా తాతగారు ప్రార్థన నేర్పించినప్పుడు ఒకటి ఆహారం గురించి ఎక్కడ చేయమని నేను అది మా డాడీ అప్పుడు నేను చిన్నగా ఉన్నప్పుడు ఈ దుబాయ్ నుంచి వచ్చిన తర్వాత నన్ను ప్రార్థన చేయమంటే నేను కూడా ఇదిగా అన్నం ఇచ్చావు వందనాలు, దీన్ని దీవించు, ఆశీర్వదించు, ఇదొకటే అంటే అది ఒక్కటే ఎక్కడ చూసినా అదే ప్రార్థన. అంటే పిల్లలు అంటే వారికి తెలియదు, కానీ విశ్వాసంలో 10 సంవత్సరాలు గడుస్తున్నాయి, విశ్వాస జీవితంలో 5 సంవత్సరాలు గడుస్తున్నాయి, విశ్వాస జీవితంలో 15-20 సంవత్సరాలు గడుస్తున్నాయి. ఇదిగో ప్రార్థనలో ఎంతవరకు మనం ఎదిగాం, ఎలాంటి ప్రార్థనలు మనం చేయగలుగుతున్నాం, ఆ ప్రార్థన యొక్క లోతు, ఆ ప్రార్థన యొక్క పరమార్థాలు, ఆ ప్రార్థనలో ఉన్న భావాలను మనం ఎప్పుడైనా తెలుసుకుంటున్నాం. అందుకని ప్రేమైన వారలారా, ప్రార్థన అనేది ఒకే సందర్భంలో ఒకటే దాని గురించి కాకుండా ఇదిగో ఒకరికొకరికి ప్రార్థన, సువార్త గురించి, సువార్త నిమిత్తం, ఆయన రాజ్యవ్యాప్తి నిమిత్తం ప్రార్థన. ఏమండి
ఇదిగో సాతాను విడుదల గురించి ఎక్కువ చేస్తుంటారు. ఏమండి, సాతాను యొక్క విడుదల గురించి చాలా మంది చేస్తుంటారు వారి యొక్క ప్రార్థనలో. ఎందుకంటే ప్రతిసారి అంటుంటారు, ఇంటి చుట్టూ కాపుదల ఉంచు, సాతాను అనేది ప్రవేశించకూడదని. ఏమని చాలా సందర్భాల్లో చేస్తుంటారు. కానీ ఇదిగో రాజుల గురించి, అధికారుల గురించి అనుదిన ప్రార్థనలు, మనం జ్ఞానం గురించి, దేవుని యొక్క జ్ఞానం కొరకు, క్రీస్తు యొక్క సంపూర్ణత మనలో రావాలని మనం ఎప్పుడైనా ప్రార్థన చేశాము. ఇంకా చూస్తుంటే ప్రార్థనకు ఆటంకాలు, ప్రార్థనకు ఆటంకాలు మరియు నష్టాలు. ఎప్పుడైతే ప్రేమ వల్ల ప్రార్థనకు ఆటంకాలు ఎప్పుడు వస్తున్నాయి, మన ప్రార్థన చేయడం ద్వారా మనం ఎందుకు పొందుకోవట్లేదు అని ఒకవేళ మనం అనుకుంటే, ఇదిగో దానికి కారణము పాపము. ఏమండి, ప్రార్థన చేయకుండా నిన్ను ఆపుతుంది ఏంటంటే ఆ పాపము. ఏమండి, పాపము. చూడండి, యెషయా గ్రంథం 59వ అధ్యాయం 2వ వచనం. మీ పాపములో ఆయన ముఖమునకు మీకు మరుగుపరచను గనక ఆయన ఆలకింపకున్నాడు. మీ చేతులు సరే ఆలకింపకున్నాడు. అంటే చూడండి, పాపముల వలన మనము ఆయన నుండి సమాధానం పొందుకోలేకపోతుంటాం. అంటే ప్రార్థనకు ఆటంకము పాపం ఉంటుంటుంది. పాపము. ఇంకొకటి చూస్తుంటే వాక్యమునకు అవిధేయత. వాక్యమునకు విధేయత కానప్పుడు, వాక్యాన్ని మనం పెడచెవిన పెడుతూ ఏదో ఇన్నాము వెళ్ళిపోయామనే స్థితిలో ఉంటే, దాని ద్వారా కూడా మనము ప్రార్థనలు ఎదగలేకపోతుంటాం. ఏమండి, అందులో చూస్తే 1 పేతురు 3వ అధ్యాయము 1-2 కూడా చదవండి. 3:12 చదవండి. ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపు ఉన్నవి కానీ ప్రభు ముఖము కీడు చేయి వారికి విరోధముగా ఉన్నది. ఏమని అంటే, అయినా చెవులంట నీతిమంతుల ప్రార్థన వైపు, కానీ కీడు చేయవారు అనగా దేవుని యొక్క వాక్యం వినకుండా, దేవుని యొక్క వాక్యానికి విధేయులు కాకుండా ఉండే వారికి వైపు అసలే ఉండవు. ప్రియమైన దేవుని వల్ల ఉండవు. ఇంకొకటి ఏంటంటే, దేవుణ్ణి అడగవలసింది అడగక, దేవుణ్ణి అడగవలసింది అడగక, ఇదిగో దేవుని యొక్క చిత్తము లేని దాన్ని మనం అడిగితే కూడా ఇదిగో దాని ద్వారా మనం పొందుకోలేము. చూడండి, యాకోబు పత్రిక 4:3 వచనం కూడా చదువు. మీరు అడిగినను దురుద్దేశముతో అడుగుచున్నారు గనుక మీకు ఏమీ దొరకవు. అంటే దురుద్దేశముతో కూడా ప్రభువుకు ప్రార్థన చేసి అడిగితే దేవుడు వినడు. అంటే ప్రార్థనకు ఆటంకములు, ఒకటి పాపము, రెండోది వాక్యమునకు అవిధేయత, మూడోది దురుద్దేశముతో అడగడం, ఆయనకు మొరపెట్టడం ద్వారా మనం ఏం పొందుకోలేం. అసలు ప్రార్థన చేయకుంటే మరి విశ్వాస జీవితం బాగానే ఉంటుంది కదా, సుఖ సంతోషాలతో నడవదా? అసలు ప్రార్థన చేయవలసిన అవసరత ఉందా? ఏదో వస్తున్నాం, పాస్టర్ గారు ప్రార్థన చేస్తున్నారు, నా కొరకు సంఘం అంతా ప్రార్థన చేస్తుంది, ఇదిగో నేను వెళ్ళి నీ సంతోషంగా ఉన్నాను, నాకేంటిలే ప్రార్థన చేయకుండా నాకేమవుతుంది, నా గురించి ప్రార్థన చేసేవి 1000 నోర్లు ఉన్నవి, నా గురించి ప్రార్థన చేసే 10 పాస్టర్లు సేవకులు ఉన్నారు, నాకేంటి ఒకవేళ అనుకుంటే ఇదేమని నష్టం మనకే. అందుకని చూడండి, ప్రార్థన వలన ఏమి చేయకపోతే ఏం నష్టం కలుగుతుందో చూస్తే యాకోబు పత్రిక 4:2 వచనం కూడా చదవండి. లేదు లేదు ఆ మాట దేవుని అడగనందున మీకేమీ దొరకదు. అంటే అడుగుతూ ఇస్తారు. అందుకని ఒక మాట ఉంటుంది, అడగంది అమ్మాయినా అన్నము పెట్టదు. అడగంది అమ్మాయిని అన్నం పెట్టదు. మరి నీ అవసరత, నీ అక్కర ఏదైనా నువ్వు ప్రభువును అడిగితేనే కదా ఇస్తా, ప్రభువుకు ప్రార్థన చేస్తేనే కదా నువ్వు పొందుకుంటావు. నువ్వు ప్రభువును అడగకుండా మౌనంగా ఉంటే నీ నిమిత్తం ఎంతమంది మొరపెట్టినా అసలు నీవే మొరపెట్టినప్పుడు ఆయన ఏం చేయాలి? అందుకని అంటున్నాడంటే, దేవుని అడగనందున మీకేమీ దొరకదు. ఇంకొక మాట కూడా చూద్దాం. 1 సమూయేలు 12వ అధ్యాయం 23వ వచనం. 1 సమూయేలు 12వ అధ్యాయం 23వ వచనం. నా నిమిత్తము నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడు నగుదును,
అది నాకు దూరమగును గాక. ఆమె ఇక్కడ చూస్తుంటే ఇదిగో ప్రార్థన చేయట మానుట వలన ఏం చేస్తున్నాం మనం? మనం పాపం చేస్తున్నాం. అంటే క్రైస్తవ జీవితంలో వాక్యం వినకుండా నష్టమే, అంతేకాదు క్రైస్తవ జీవితంలో ప్రార్థన చేయకుండా కూడా నష్టమే, అది పాపమే. ఏమండి? ప్రార్థన. కాబట్టి ఒకవేళ మన ప్రార్థన మనం చేయకుండా మన యొక్క భక్తి జీవితాన్ని కొనసాగిస్తే ఇదిగో మనం ప్రార్థన చేద్దాం. ఎందుకంటే ప్రార్థన ద్వారా మనం ఎన్నో పొందుకుంటాం. ప్రార్థన ద్వారా దేవుడు మనకు ఒక జవాబు అనుగ్రహిస్తాడు, మన మొర వింటాడు. మనం ప్రార్థన ద్వారా దేవునితో సావాసం చేసే వారమే ఉంటాం. ప్రార్థన ద్వారా మనం ఏది అడిగినా దేవుడు మనకు అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రార్థన ద్వారా మనం సాతాను జయించే వారంగా ఉంటాం. ప్రార్థన ద్వారా శోధన జయించే వారం ఉంటాం. ప్రార్థన ద్వారా మన అనారోగ్య సమస్యల నుండి మనకు విడుదల అనేది కలుగుతుంటాయి. ప్రార్థన ద్వారా మనం కూడా అనుదినము విశ్వాస జీవితంలో అభివృద్ధి అనేది పొందుతుంటాం. అంటే ప్రార్థన అనేది క్రైస్తవ జీవితానికి చాలా ప్రాముఖ్యమైనది. ఒకవేళ ప్రార్థన చేయకుండా మానితే మనం పాపము చేసిన వారమై ఉంటాం. కాబట్టి ఇదిగో ప్రార్థన యొక్క పరమార్థను తెలిసిన వారమై మనము సమయమనక అసమయమనక మనం ప్రభువుకు మొరపెట్టే వారముగా ఉండాలి. మని మొరపెట్టే వారిగా ఉండాలి. కాబట్టి మనము ఇది ఇప్పటివరకు చూసిన ప్రార్థన కానీ అది ఎందుకు చేయాలి, ఏ రీతిగా, ఇదినా ఇంకొక మాట కూడా నేను చెప్పి నేను ముగిస్తాను. ప్రార్థన కూడా ఎవరికి ఏ రీతిగా చేయాలో కూడా కొంతమందికి తెలియదు. అంటే క్రైస్తవ జీవ సమాజంలో చాలా మటుకు తెలియదు. ఏమండి? అందుకని యేసుక్రీస్తుల వారి దగ్గరికి శిష్యులు వచ్చి ప్రార్థన నేర్పన్నప్పుడు ఆయన ఒక ప్రార్థన చేశాడు, పరలోకమందున్న మా తండ్రి అని. మన ప్రార్థన తండ్రి అయిన దేవునికి మనము ప్రార్థన చేయాలి. అమండి? కానీ ఎవరి నామంలో చేయాలంటే యేసుక్రీస్తు నామంలో. అనగానే యేసుక్రీస్తుల వారు అంటారు, మీరు నా నామమున ఏది అడుగుదురో అది తండ్రి అంటే తండ్రి మీకు అనుగ్రహిస్తాను నా నామం అన్నాడు. అందుకని ఆయన కూడా ప్రార్థన నేర్పించడం పరలోకమందున తండ్రి అని అంటాడు. అనేక సందర్భాల్లో పరలోకమందున తండ్రి. పాత నిబంధనలో భక్తులు చేశారు డైరెక్ట్ యెహోవా నామమున ప్రార్థన. కానీ యేసుక్రీస్తుల వారు తర్వాత యేసుక్రీస్తుల వారు నేర్పించారంటే ఇదిగో నా నామమునని. ఏమన్నా నా నామం అనగా పరలోకమందున తండ్రి అని. చాలా సందర్భాలు మనం ఏంటంటే తండ్రికి చేస్తుంటాం, మళ్ళీ అందులో కుమారుని కలుపుతుంటాం, తర్వాత పరిశుద్ధాత్మని కలుపుతుంటాం. ఇప్పుడు ఎవరికి మొరపెట్టినప్పుడు మరి అందుకనే ప్రార్థన అనేది చాలా జాగ్రత్తగా చేయాలి. పరలోకమందున తండ్రికి మనం చేయాలి ఏ అవసరత గురించి. ఇదిగో నీ కుమారుని ద్వారా అనుగ్రహించని చేయాలి. మనము స్తుతి ఆరాధన చేస్తున్నప్పుడు కూడా దేవా నీ కుమారుని నీ నా నిమిత్తం పంపించావు, ఆయన కార్చిన బలియాగంలో మా పాపాలు కడగం, ఇదిగో యేసు నామంలో స్తుతులు చెల్లిస్తున్నానని ఆరాధిస్తున్నానని చేయాలి. కొన్ని సందర్భాలు ఏంటంటే తండ్రియా దేవా అని అంటాం, మరలా ఇదిగో నీవు నా నిమిత్తం వచ్చావు అంటాం. ఇప్పుడు ఎవరినన్నా పరలోకమందున తండ్రి అంటావు, నీవు నా నిమిత్తం వచ్చావు, ఇప్పుడు తండ్రి వచ్చాడా అంటే ఆ ప్రార్థన చిన్న మిస్టేకే, ఒక చిన్న పదమే, కానీ ఆ ప్రార్థన అంతా కూడా ఏమైపోతుంది, పాడైపోతుంది. అందుకని ప్రార్థన చేసేటప్పుడు కూడా మనం ఎవరికి చేస్తున్నాం? పరలోకమందున తండ్రికి ఇది యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేయాలి. కానీ అందులో మళ్ళీ ఇద్దరిని మిక్స్ చేయడం వల్ల ఇప్పుడు అదేమైపోతుంది, ప్రార్థన తప్పుగా మారిపోతుంటుంది. కానీ ప్రార్థన మనం పరలోకమందున తండ్రికి చేయాలి, యేసుక్రీస్తు నామంలో చేయాలి. ఆ యేసుక్రీస్తు నామంలోనే మనము ముగించాలి. అవన్నీ యేసుక్రీస్తు నామంలో ముగించాలి. కాబట్టి ఈ యొక్క పాఠం ద్వారా మనం ఒకవేళ ఆత్మీయ జీవితంలో కొన్ని మెలకువలు మనం నేర్చుకుంటే మన ముందున్న విశ్వాస జీవితంలో ప్రార్థనలో ఇంకా కొంత మనము ఏమని ఎదుగుతుంటాం.